whatever thing you are doing, you can do that, you can achieve that. Do not listen to anyone. అంటే చాలా ఉంటాయి, అంటే పెళ్లి చేసుకోలేవు ఇవన్నీ వేస్తే, లేదంటే పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళు అదంతా వదిలేసేయండి. యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దిస్. డబ్బులు లేకపోయినా సరే సేవ్ చేసుకోండి, తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. అందరికి నమస్కారం, నా పేరు నవ్య. ఇవాళ వీడియోలో ఏం మాట్లాడబోతున్నాను అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. బట్ ఫర్ ఎవ్రీ వన్ హూ డజంట్ నో అబౌట్ that this huge announcement is about my website Fabrics Online ని మొత్తం వెబ్సైట్ చేసేసాము. ఇప్పుడు మీరు మాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయని అవసరం లేదు. అంటే మీకు ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా క్వైరీస్ కానీ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో వచ్చి అడిగితే సరిపోతుంది. అంటే ఏమైనా ఇన్స్పిరేషన్ రిఫరెన్స్ పిక్చర్స్, అంటే ఏ ఫ్యాబ్రిక్తో ఏం చేయాలి అన్న ఒక క్వశ్చన్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్కి రావచ్చు. బట్ నౌ టు బై, ఏది కొనాలనుకున్నా మీరు ఇప్పుడు ఆ వెబ్సైట్ ద Fabrics Online 101.in అని ఉంటుంది, కింద ఇంక్లూడ్ చేస్తాను లింక్. అందులోకి వెళ్తే మీకు ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఏ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఎంత విడ్త్, దానికి ఎంత ప్రైస్, ఎన్ని మీటర్స్ తీసుకోవాలి, దీన్ని చీరలా కట్టుకోవచ్చా లేదా, అన్ని డీటెయిల్స్తో అక్కడ అన్నీ ఉంటాయి. సో మీరు దాంట్లో చూసుకోవచ్చు అనమాట. ఎంతో మంది చెప్పారు నువ్వు ఇంకా ఇన్స్టాగ్రామే కాకుండా నువ్వు వేరే ఆప్షన్ కూడా పెట్టుకోవాలి, బికాస్ నాట్ ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి. సో ఫైనలీ వీ మేడ్ ఇట్. సో మనకి రెండు ఉన్నాయి కదా, ఒకటి నవేదాష్పల్లి _official, ఇంకొకటి ఇది ద Fabrics Online 101, Fabrics_online 101. Fabrics Online లో ఏంటి అంటే అన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఉంటాయి. నవ్యరాజ్పల్లిలో ఏంటి అంటే శారీస్, డ్రెస్సెస్, ఇండియన్, వెస్టర్న్, ఇండో వెస్టర్న్, నార్మల్ శారీస్, టఫల్ శారీస్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. అందులో థ్రిఫ్ట్ స్టోర్ కూడా ఉండబోతుంది. నవ్యాస్ క్లాజెట్ అని ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. అందులో నేను ఒక్కసారి వేసుకున్నాను, లేదంటే అసలు వేసుకొని డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి తక్కువ రేట్స్తో అక్కడ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. అది 11th లోపు లైవ్ అవుతుంది, March 11th లోపు. బట్ ఫర్ నౌ Fabrics Online ఈజ్ లైవ్. ఇందులో ఏంటంటే అన్ని ఫ్యాబ్రిక్స్, ఏమైనా ఫ్యాబ్రిక్ తీసుకొని వెళ్ళి బయట కుట్టించుకోవచ్చు, అంటే మాకే కుట్టించుకోవాలి అనుకుంటే మేము అక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాం, అంటే మాతోనే కుట్టించుకోవాలి అనుకుంటే ఒక ఆప్షన్ ఇచ్చాం. అది నొక్కితే మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి వస్తారు, అక్కడ మీరు ఏది కుట్టించుకోవాలనుకుంటున్నారు, దానికి ఎంత అవుతుంది అని చెప్తే సరిపోతుంది అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దిస్ ఇస్ అబౌట్ ద వెబ్సైట్ దట్ వీ మేడ్. ఇట్స్ ద బేసిక్ వర్షన్. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామని చెప్పాను కదా. సో లాస్ట్ 10 days లో we thought everything was ready. I don't know why I'm explaining all this, but I'm just randomly talking. If you are looking for any useful information or ఇది ఏదో చెప్పబోతుంది అనుకుంటే అది ఉండకపోవచ్చు. I'm so sorry for that, but this is just me sitting here and talking about the things that I've gone through and that the stuff that is గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ. సో 10 days ముందు, అంటే 7-8 days ముందు లైవ్ చేసేసినాం. ఫస్ట్ ఒక సర్వర్ పెట్టుకొని గోడాడీలోనో విక్స్లోనో తీసుకొని, అది అందరూ ఒక లైవ్ అయింది అని ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే అందరూ ఒకటేసారి వచ్చే వరకు, క్రౌడ్ అంతా ఒకటేసారి అందరూ ఒకటేసారి నొక్కే వరకు అది క్రాష్ అవుతూ వచ్చిందనమాట. మళ్ళీ అంతా కొలాబ్స్ చేసి దాని నుంచి వేరే దానికి మూవ్ చేసుకొని, దాని నుంచి మొత్తం అంతా మైగ్రేట్ చేసి ఇంకొక సర్వర్ చేసుకొని, రాత్రి అదే పని, మార్నింగ్ అదే పని, మధ్యాహ్నం అదే పని. ఐఎమ్ నాట్ ఎ డెవలపర్ ఆర్ ఐఎమ్ నాట్ సమ్మన్ హూ డెవలప్స్ వెబ్సైట్స్, కానీ ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్, ఐ వాజ్ డూయింగ్ సో మచ్. అంటే ఏదో గెలుకుతుండే, వాళ్ళు చేస్తుండే వాళ్ళ పని వాళ్ళు, కానీ నేను అదంతా క్రాస్ చెక్ చేసుకొని, ఓకే ఈ ప్లేస్లో ఇది ఉంటే బాగుంటుంది, ఇది చేంజ్ చేయండి, దీనికి స్పేస్ ఇంత అని చాలా చెప్పి 7-8 days నుంచి నాకు నిద్ర లేకుండే. నేను మా తమ్ముడు ఇద్దరం అని చెప్పా కదా. సో మై పార్ట్ ఈస్ టు హ్యాండిల్ ఆల్ దిస్, అంటే ద మార్కెటింగ్ పార్ట్, ద క్రియేటింగ్ పార్ట్, అంటే ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తే బాగుంటుంది, ఇది క్రియేటివ్ పార్ట్ అంటే నాది ఉంటుంది. బ్యాక్ ఎండ్ వెనకాల ఏం జరిగినా అది మా తమ్ముడు చూసుకుంటాడు అనమాట. సో వి బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్. నవేదాష్పల్లి దట్ ఈస్ మై బేబీ, అది నా ఓన్. అండ్ there you're gonna see a lot of sarees, dresses and all stuff. ఇందాకనే చెప్పేశాను. సో Fabrics Online గురించి ఇది, ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఐ లిటరలీ క్రైడ్ ఆన్ కెమెరా. ఒకరోజు డే ఇన్ మై లైఫ్ అని చెప్పి చేస్తుండే, అది కంటిన్యూ చేయలేదు, బట్ ఆ వీడియో ఉంది నా దగ్గర. ఐ వాజ్ లైక్ క్రైయింగ్ ఆన్ కెమెరా సేయింగ్ ఐ జస్ట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు దిస్ డే. ఈరోజు నా వెబ్సైట్ వర్క్ అయితే లేదు అండ్ ఐఎమ్ ఇన్ డౌట్, పనిచేస్తుందో లేదో అని చెప్పి ఇట్లా ఏడుస్తుండే. ఇది ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే, మళ్ళీ వెన్ మై వెబ్సైట్ ఈస్ వర్కింగ్ ఫైన్, అది మంచి పేరు వచ్చినాక ఐ వాంట్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో అండ్ సీ ఆ రోజు ఇంత కష్టపడ్డా ఇది చూసుకోవడానికి అని చెప్పి ఒక చిన్న క్లిప్ కూడా ఉంది నా దగ్గర. ఇఫ్ ఐ ఫీల్ కంఫర్టబుల్ వైల్ ఎడిటింగ్ ఆర్ ఇఫ్ ఐ ఫీల్ కంఫర్టబుల్ అబౌట్ దట్ వీడియో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. అంత కష్టపడ్డాము అండ్ ఫైనలీ ఇట్ ఈస్ లైవ్. ఇట్స్ నాట్ అబౌట్ అంటే అసలు ఇది ఎందుకు క్రియేట్ చేశాను అంటే, సేల్స్ అవి ఇవన్నీ చాలా పెడుతుండే కదా, పెడతాము కూడా ఫ్యూచర్లో. ఏంటి అంటే
ఇన్స్టాగ్రామ్లో అందరికి రిప్లై ఇవ్వలేకపోవడము, టైంకి రిప్లైస్ వెళ్ళకపోవడము, కొన్ని డెలివరీస్ డిలే అవ్వడము, ఇట్లాంటివి చాలా అవుతుండే అనమాట. సో వి థాట్ ఇట్స్ హై టైమ్ ఫర్ అస్ టు మేక్ అ వెబ్సైట్ అండ్ మేక్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ మన చేతిలో. అంటే ఇంకా మొత్తం ఆటోమేట్ అయిపోతుంది కదా, మనం ఏం చేయనవసరం లేదు. సేల్ పెట్టినా కానీ సరే మీరు రెడీగా ఆ టైంకి ఉంటే అది లైవ్ అంటే సేల్ స్టార్ట్ అవ్వగానే మీరు కొనుక్కోవచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఫైనలీ వీ మేడ్ ఇట్. ఎందుకు ఇంత టైం తీసుకున్నాం అని కూడా చాలా మంది అడిగారు. లాస్ట్ 1 month లో ఒక్క ప్రింట్ కూడా మేము సేల్కి పెట్టలేదు, ఖాళీ ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్. యూట్యూబ్లో కూడా నేను ఇప్పటివరకు ఒక వీడియో పెట్టలేదు లాస్ట్ 1.5 months నుంచి. సో ఎందుకు అంటే ఎప్పుడు స్టాక్ తేయడము, వెబ్సైట్ చేద్దాము అనుకొని ఏదో మళ్ళీ వీడియో పెట్టడము, స్టాక్ అయిపోవడం ఇట్లా అయిపోతుంది అనమాట. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు క్రియేట్ అ వెబ్సైట్ ఫర్ 4 to 5 prints. అదేదో 100-200 meters తో నేను క్రియేట్ చేయొద్దు అనుకున్నాను. ఈసారి ఏం చేసాము అంటే ఐ లిటరలీ ఇన్వెస్టెడ్ 15 to 18 lakhs. ఐ నో ఇట్స్ హ్యూజ్. అంటే నాకైతే చాలా 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 హ్యూజ్. మమ్మీ వీడియో చూసి నన్ను ఖచ్చితంగా తిడుతుంది, ఎందుకు చెప్పినావు ఆ నంబర్స్ బయటకి, ఇంత వస్తుందని చెప్పొద్దు, అంత పెడుతున్నావు అని చెప్పొద్దు అని తిడుతుంటది. బట్ ఐ డోంట్ మైండ్. ఐఎమ్ సో 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 ఫ్రీకింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ డి నాట్ టేక్ లోన్, ఐ డి నాట్ బారో మనీ ఫ్రమ్ ఎనీవన్. ఇట్స్ ఆల్ మై సేవింగ్స్. అంతా ఇట్లా పెట్టేసి యు నో వాట్, నేను ఇది ఇప్పుడు సేల్లో పెట్టను, ఎంత లేట్ అయినా సరే నేను అది వెబ్సైట్లోనే పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి నేను ఆపేసాను. ఇట్లా మొత్తం రూమ్ నిండా ఫ్యాబ్రికే ఉంటుంది, అది అట్లనే పెట్టుకొని 1 rupee కూడా రాలేదు మాకు. అంటే వీ డి నాట్ మేక్ ఎనీ సేల్స్ బికాజ్ మేము ఏం అప్లోడే చేయలేదు కదా. సో అట్లనే పెట్టుకొని వీ ఫైనలీ మేడ్ ఇట్. అట్లా చేసి ఉండకపోతే ఈ వెబ్సైట్ ఇప్పుడు కూడా వచ్చేది కాదేమో. మళ్ళీ ఆ స్టాక్ అయిపోవడము, మళ్ళీ ఎప్పుడు తేవడము, మళ్ళీ అట్లనే అయిపోయేది. అట్లనే కష్టపడే వాళ్ళం చాలా మంది. అంటే ఇన్స్టాగ్రామ్లో అందరికి రీచ్ అవ్వట్లేదు ఫ్యాబ్రిక్, అది ఒక పెద్ద బాధ ఉండేది. పాపం అందరు నన్ను తిట్టుకోవడం లేదంటే నవ్వా ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అందరికి వస్తుంది అని చెప్పడం అలా జరిగేది. సో ఇట్స్ ఆల్ దిస్ డెసిషన్ ఈజ్ మిక్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అన్నిటికీ ఒక సొల్యూషన్ కోసము. మాకు కూడా మాన్యువల్ వర్క్ తక్కువ అయిపోతుంది. జస్ట్ మేము ప్యాక్ చేసి ఇంకా అక్కడ పెడితే వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. అన్ని మెసేజెస్ వెళ్ళిపోతుంటాయి కస్టమర్స్కి, ఇక్కడ ఉంది ఇది అని చెప్పి. సో అంతా ఆటోమేట్ చేసామన్నమాట. ఓ మై గాడ్, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. జస్ట్ చెప్దామని వచ్చాను లైవ్ అయింది అని చెప్పి, బట్ ఐఎమ్ టాకింగ్ అ లాట్ ఆఫ్ నాన్ సెన్స్. సో మ్యాటర్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్స్ ఆన్లైన్ లైవ్ అయింది. చాలా 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 కష్టపడ్డాము ఈ పాయింట్కి, ఇక్కడికి రావడానికి. ఐఎమ్ లిటరలీ అబౌట్ టు క్రై రైట్ నౌ. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఫీలింగ్. ఐఎమ్ సో సారీ ఫర్ దిస్. అంత ఈజీగా అయితే రాలేదు, అంత ఈజీగా అయితే లైవ్ అవ్వలేదు ఇది. నేను ఎంత స్ట్రెస్ గో త్రూ అయ్యానంటే ఐ యూజ్ టు జస్ట్ యెల్ ఎట్ మై మామ్, మై బ్రదర్. ఎందుకు అరుస్తుంటానో కూడా నాకు తెలీదు. అంటే స్ట్రెస్ దానివల్ల అనుకుంటా, ఐ డోంట్ నో. ఐఎమ్ స్టిల్ డూయింగ్ దట్. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. నేను అనుకోవడం స్ట్రెస్ వల్ల అనుకుంటున్నాను, రీజన్లెస్ అరవడం అంటే అదే అయి ఉంటుంది, ఆర్ హార్మోన్స్. సో ఇట్ వాజ్ నాట్ ఈజీ, బట్ ఆల్ ఐ వాంట్ టు కన్వే ఇస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. Nothing is impossible, everything is possible. It's just you have to manifest that thing. అంటే ఇది చెయ్యాలి అనుకోని మీరు అనుకోండి సరిపోతుంది. నేను మీలాంటి అమ్మాయిని చాలా 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 నార్మల్ అమ్మాయిని. నేను చేశాను అంటే మీరు చేయగలరు. అంటే మీరు మిమ్మల్ని ఏదో వెబ్సైట్ పెట్టుకోండి అని చెప్పట్లేను. వాట్ ఎవర్ థింగ్ యూ ఆర్ డూయింగ్, యూ కెన్ డూ దట్, యూ కెన్ అచీవ్ దట్. డు నాట్ లిజన్ టు ఎనీవన్. అంటే చాలా ఉంటాయి. అంటే పెళ్లి చేసుకోలేవు ఇవన్నీ చేస్తే, లేదంటే పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు అదంతా వదిలేసేయండి. యూ కెన్ డూ దిస్. డబ్బులు లేకపోయినా సరే సేవ్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేయాలనేదో ఇది వెబ్సైట్ తీసుకున్నాను మిమ్మల్ని కూడా చేయమని చెప్పట్లేను. బట్ వాట్ ఎవర్ ద థింగ్ ఈస్ యూఆర్ డూయింగ్ అండ్ వాట్ ఎవర్ ద డ్రీమ్స్ దట్ యూ హ్యావ్, అండ్ ఇఫ్ యూ థింక్ యూ డోంట్ హ్యావ్ మనీ ఆర్ టైమ్, కష్టపడండి, మేక్ టైమ్ ఫర్ ఇట్, సేవ్ యువర్ మనీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అంతే, అదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ చాలా కష్టపడి పెట్టాను. మీకు అవసరం ఉంటే నేను కొనుక్కోండి, అవసరం లేని కూడా కొనుక్కోమని చెప్పట్లేను. వెళ్ళండి, అట్లీస్ట్ ఒక 1 meter నా కోసం కొనుక్కోండి. నచ్చుతాయి అనుకుంటున్నాను. ఎవ్రీ వీక్ 2-3 prints యాడ్ అవుతూ ఉంటాయి స్టాక్లో. ప్రైజెస్ ఇంక్రీజ్ చేసావా అని మాత్రం అస్సలు అనకండి. ట్యాక్సెస్ కడుతున్నాము, ప్యాకింగ్, వెబ్సైట్కి ఎవ్రీ మంత్ వెళ్ళే డబ్బులు, మళ్ళీ మీరు పే చేసేదానికి క్రెడిట్ కార్డులకి, ట్రాన్సాక్షన్స్కి 3-4% వాటికి వీటికి అన్ని కలిపి మాకు ఆ ప్రైజెస్కి వచ్చాయన్నమాట. అంటే ఆ ప్రైస్ మేము అరేంజ్ చేసామన్నమాట. సో
మాట్లాడాలనుకున్నది మాట్లాడానో లేదో నాకు తెలీదు, చాలా ర్యాండమ్గా మాట్లాడాను. I'm so sorry for that, and I just want to say I'm so grateful for you all. అంటే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. బేసిక్లీ భయం వేస్తుంది అని ఎన్నోసార్లు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టాను దట్ ఇంత తెచ్చేసాను, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ సంథింగ్ వెరీ బిగ్, చాలా భయం వేస్తుంది, ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఎవ్రీబడి ఈజ్ లైక్ నువ్వు చెయ్యి మేము కొంటాము, మేము ఉన్నాం కదా, నువ్వు పెట్టు మేము కొంటాము అని ఎంతోమంది మెసేజ్ చేశారు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. అంటే ఒక ధైర్యం, నాకేం కాదు అంటే ఏం కాదంటే అంత మరి గుడ్డి నమ్మకం కూడా కాదు, దట్ ఐ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ దట్ ఐఎమ్ నాట్ గోనా కమ్ డౌన్ టు ద ఫ్లోర్, ఎట్లనన్నా అదైతే అవ్వదు అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్, అంటే కొంచెం భయం కూడా ఉంది ఇంకా కూడా. కానీ మీ అందరి సపోర్ట్ వల్లనే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. అండ్ యూట్యూబ్లో వీడియోస్ అంతా కంటిన్యూస్గా రావట్లేదు కదా, వీటి వల్లనే ఇంకొక వెబ్సైట్ కూడా లైవ్ అవ్వగానే అసలు ఇంకా రోజు యూర్ గోనా సీ మై ఫేస్ అ లాట్ ఆన్ యూట్యూబ్. అది కూడా లైవ్ అయిపోయాక చాలా టైం దొరుకుతుంది, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ ఆటోమేటెడ్. సో నాకు చాలా టైం దొరుకుతుంది. ఐఎమ్ గోనా మేక్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో అప్పుడు నన్ను మర్చిపోకండి, ఇంకొక 1 వీక్ అంటే 1.5 వీక్ అప్పటివరకు వారానికి ఒక వీడియో పెడతాను. బట్ నన్ను మర్చిపోకండి, ఐఎమ్ దేర్ ఆన్ యూట్యూబ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్విట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు నెగ్లెక్ట్ మై యూట్యూబ్. సో దట్స్ ఆల్. ద ఫ్యాబ్రిక్స్ ఆన్లైన్ 101 THEFABRICS ఆన్లైన్ ONLINE 101.in.com కదా, అది నొక్కండి, అన్నీ కనిపిస్తాయి. ఇట్స్ ఏ బేసిక్ వర్షన్ ఆఫ్ మా వెబ్సైట్. కొన్ని రోజుల తర్వాత కొంచెం మేము సెటిల్ అయ్యాక దట్ ఓకే మనం అన్నీ నేర్చేసుకున్నాం ఇందులో, ఇంకా వెబ్సైట్ కూడా బాగా నడుస్తుంది అనుకున్నప్పుడు విల్ బై ద ప్రీమియం వర్షన్ ఆఫ్ దట్ వెబ్సైట్. అప్పటి వరకు అలానే ఉంటుంది. సో ఎలా ఉన్నా మీరు కామెంట్ చేసి చెప్పండి కింద దట్ యూ లైక్ ఇట్, లేదంటే మీరు ఏమైనా చేంజెస్ చెప్పాలనుకున్నారు, లేదంటే యూ వాంట్ అస్ టు ఇంట్రడ్యూస్ ఎనీ అదర్ ప్రింట్స్, అవన్నీ కింద కామెంట్స్ చేయండి. ఐ డెఫినెట్లీ కన్సిడర్. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, ఫ్యాబ్రిక్స్ ఆన్లైన్కి ఇంకొక అంటే ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇంకొక యూట్యూబ్ ఛానల్ రాబోతుంది. అందులో ఏంటి అంటే వెబ్సైట్లో ఏ ఫ్యాబ్రిక్ ఉన్నా సరే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఈ యూట్యూబ్ లింక్ తీసుకొచ్చి మేము అక్కడ పెడతాము. సో వెన్ యూ కమ్ హియర్ ఫర్ అంటే వెబ్సైట్లో ఈ ఫ్యాబ్రిక్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ యూ డోంట్ నో హౌ దట్ లుక్స్ కంప్లీట్లీ, ఫోటోస్లో క్లియర్గా ఉంటుంది అయినా కూడా అనుకున్నప్పుడు మీరు ఆ వీడియో చూస్తే మీకు అంత ఐడియా వస్తుంది అనమాట. సో ఫ్యాబ్రిక్స్ ఆన్లైన్లో అన్ని ఫ్యాబ్రిక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఈ వీడియో రిలీజ్ అవ్వగానే కింద వీడియో రిలీజ్ అయ్యేలోపే ఆ ఛానల్ కూడా లైవ్లో ఉంటుంది, కింద లింక్ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దట్ యాజ్ వెల్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ సో ఫుల్, ఐఎమ్ సో హ్యాపీ రైట్ నౌ. అంటే ఇంకా కొన్ని నేర్చుకుంటున్నాము వెబ్సైట్లో, అది ఎలా చేయాలి, ఈ షిప్పింగ్ ఎలా చేయాలి, దీన్ని ఇక్కడ ఏం నొక్కాలి అది అనేది ఇంకొక 2-3 రోజులు పడుతుంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ రైట్ నౌ, ఐఎమ్ సో ఫుల్ అండ్ ఐ మేడ్ ఇట్. And there's a lot of other stuff to do, but for now I achieved something and I'm celebrating. Momos to celebrate చేసుకుంటున్నాను రోజు లాస్ట్ 2-3 రోజుల నుంచి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే హెల్ప్ అయింది అనుకుంటున్నాను, అంటే వెబ్సైట్ డీటెయిల్స్ ఇంకా అందులో ఏమేమి ఉండబోతున్నాయని ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో దాంతో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ డిడ్, సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.